హాయ్ గైస్ గ్రూప్ 2 తెలంగాణ ఎకానమీకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం గ్రూప్ 2కి తెలంగాణ ఎకానమీకి సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, క్రింది వాటిలో వాస్తవమైనది ఏది? హైదరాబాద్ భూశిస్తు చట్టం 1908 1930 నాటికి హైదరాబాద్ రాష్ట్ర పత్తి ఎగుమతులు 60%. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఆన్సర్ వచ్చేసి సి 2. అంటే హైదరాబాద్ భూశిస్తు చట్టం 1908 కరెక్ట్, 1930 నాటికి హైదరాబాద్ రాష్ట్ర పత్తి ఎగుమతులు 60%. ఇది కరెక్టే. నెక్స్ట్ కింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏది? 2010-15 మధ్య రాష్ట్ర జిఎస్డిపి వార్షిక వృద్ధి రేటు 8.8%. 2010-15 మధ్య రాష్ట్ర తలసరి ఆదాయం వార్షిక వృద్ధి రేటు 4.2%. సో ఈ రెండు కరెక్టే అండి. సో తప్పుగా జతపరిచింది ఏది లేదు ఈ రెండిట్లో. నెక్స్ట్, లలిత్ కుమార్ కమిటీ ప్రకారం 1956-68 మధ్య రెవెన్యూ పద్దులో ఉన్న తెలంగాణ మిగులు ఎంత? లలిత్ కుమార్ కమిటీ ప్రకారం 1956-68 మధ్య రెవెన్యూ పద్దులో ఉన్న తెలంగాణ మిగులు ఎంత? ఆన్సర్ వచ్చేసి 10.44 కోట్లు అండి. నెక్స్ట్, తెలంగాణ నీటిపారుదల అంశాలకు సంబంధించి వాస్తవం ఏది? తెలంగాణ నీటిపారుదల అంశాలకు సంబంధించి వాస్తవం ఏది? 1956లో స్థూల నీటి పారుదలలో చెరువుల వాటా 66%. ఇది 2010-11 నాటికి 9% పడిపోయింది. ఇదే కాలంలో గొట్టపు బావుల వాటా 0% నుంచి 49%కి పెరిగింది. ఈ రెండిట్లో వాస్తవం ఏది? ఆన్సర్ వచ్చేసి 2 కరెక్ట్ అండి. 1, 2. నెక్స్ట్, బచావత్ తీర్పు ప్రకారం కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు లభించిన నికర జలాలు ఎన్ని టీఎంసీలు? బచావత్ తీర్పు ప్రకారం కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు లభించిన నికర జలాలు ఎన్ని టీఎంసీలు? ఆన్సర్ వచ్చేసి 811 టీఎంసీలు. కింది వాటిలో బ్రిజేష్ కుమార్ కమిటీకి సంబంధించిన ముఖ్యాంశాలు ఏవి? క్రింది వాటిలో బ్రిజేష్ కుమార్ కమిటీకి సంబంధించిన ముఖ్యాంశాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ వచ్చేసి కృష్ణా జలాలపై 2004 ఏప్రిల్ 2న ఏర్పాటైన రెండో కమిటీ. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్కు 1005 టీఎంసీల నదీ జలాలను కేటాయించారు. సో దీని ఆన్సర్ వచ్చేసి 2 అండి. 1, 2 కరెక్టే. నెక్స్ట్, కింది వాటిలో వశిష్ఠ భార్గవ కమిటీకి సంబంధించిన వాస్తవాలు ఏవి? కింది వాటిలో వశిష్ఠ భార్గవ కమిటీకి సంబంధించిన వాస్తవాలు ఏవి? సో ఫస్ట్ వచ్చేసి 1969 ఏప్రిల్ 22న ఈ కమిటీని నియమించారు. ఇది కరెక్ట్ అండి. సభ్యులుగా మాథూర్, హరిభూషణ్, టిఎన్ కృష్ణ స్వామి ఉన్నారు. ఇది కూడా కరెక్ట్ అండి. సో ఈ రెండు కరెక్టే. వశిష్ఠ భార్గవ కమిటీకి సంబంధించిన వాస్తవాలు. నెక్స్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల వారీగా విడివిడి కేటాయింపులకు సంబంధించి సరైన అంశాలు ఏవి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల వారీగా విడివిడి కేటాయింపులకు సంబంధించిన సరైన అంశాలు ఏవి? ఫస్ట్ వచ్చేసి 1971-72 నుంచి విడిగా కేటాయింపులు చేస్తున్నారు. ఇవి భార్గవ కమిటీ సిఫార్సుల మేరకు ప్రారంభమయ్యాయి. సో 2 కరెక్ట్ అండి. క్రింది వాటిలో రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించని కార్యాలయాలు ఏవి? కింది వాటిలో రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించని కార్యాలయాలు ఏవి? రాష్ట్ర సచివాలయం, 2 శాఖాధిపతుల కార్యాలయాలు, 3 భారీ అభివృద్ధి ప్రాజెక్టులు, 4 రాష్ట్ర స్థాయి ఇతర కార్యాలయాలు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఈ 4 కావండి. ఈ 4 వచ్చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవండి. నెక్స్ట్, గిర్గ్లానీ కమిషన్ ఏర్పాటైన రోజు ఏది? గిర్గ్లానీ కమిషన్ ఏర్పాటైన రోజు. దీని ఆన్సర్ వచ్చేసి 2001 జూన్ 25. నెక్స్ట్ 11. 2011-12 మానవాభివృద్ధి సూచీ ప్రకారం కింది జిల్లాలను స్థానాల వారీగా అమర్చండి. 2011-12 మానవాభివృద్ధి సూచీ ప్రకారం కింది జిల్లాలను స్థానాల వారీగా అమర్చండి. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ హైదరాబాద్, 2 రంగారెడ్డి, 3 వరంగల్, 4 కరీంనగర్. నెక్స్ట్,
కింది వాటిని జతపరచండి. ఫస్ట్ సేవా ఇనాం, 2 స్వేచ్ఛా ఇనాం, 3 అస్సాం షక్మీదారి. సో ఈ మూడిటికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏ ఒప్పందం లేకుండా భూమిపై అధికారం కల్పించడం. ఏ ఒప్పందం లేకుండా భూమిపై అధికారం కల్పించడం. ఇవండి గ్రూప్ 2 తెలంగాణ ఎకానమీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.